నమస్కారం అండి. పర్మి కిచెన్స్కి స్వాగతం. ఇప్పుడు మనము ఇవాళ పెసర పునుగులు ఎలా చేసుకోవాలో చెప్తాను. మనం ముందు పెసరపప్పుని తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఒక గంటన్నర ముందు నానబెట్టుకోవాలి. దాంట్లో మనకి రుచికి తగ్గ ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఎవరి తగ్గ కారం వాళ్ళు వేసుకోవాలి. ఇట్లా కచావచాక రుబ్బుకున్న పిండిని మనం ఇప్పుడు దీంట్లో కొద్దిగా బియ్యం పిండి, ఉల్లిపాయలు వేసుకొని ఈ పిండిని ఇట్లా బియ్యం పిండిని ఉల్లిపాయలు వేసుకొని పిండిని తీసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. వేసుకొని కలుపుకొని ఇట్లా మిక్సింగ్ చేసుకొని ఉల్లిపాయలు, బియ్యం పిండి, ఈ పెసర రుబ్బుకున్న పిండి మొత్తం ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకొని స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనెని బాగా వేడిగా కాలనివ్వాలి. కాలిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం టెస్టింగ్కి ఇట్లా వేసుకోవాలి. పునుగు వేసుకొని సిమ్లో పెట్టుకొని మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు. చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని ఇట్లా ఒక్కొక్క బాల్ లాగా వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. అట్లా ఆయిల్లో బాగా వేడెక్కిన తర్వాత అట్లా వేసుకుంటే మనకి పెసర పునుగు అనేది ఇట్లా విచ్చుకోవటము అట్లా ఇదైపోవటము ఉండదు. ఇట్లా మనము ఎర్రగా వేయించుకుంటూ దోరగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మాడిపోతాయి అది కూడా. అప్పుడు వేయించుకొని ఇట్లా ఎర్రగా రెడ్డిష్గా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనకు నచ్చితే ఏదన్నా కొబ్బరి పచ్చడితో కానీ అల్లపు చట్నీతో కానీ కానీ వేడివేడిగా తింటే చాలా రుచిగా, ఎందుకంటే మనం వేసిన దీంట్లో అల్లము, పచ్చడికాయ, ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది అనమాట. అది ఇచ్చుకొని రెడ్ కలర్గా కొంచెం వేసిన తర్వాత కొంచెం కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే ఇచ్చేసుకోవచ్చు. లేకపోతే లో ఫ్లేమ్లో ఉన్నా వేయించుకోవచ్చు. ఇట్లా బాల్స్ లాగా వస్తాయి అన్నమాట. లేకపోతే సాస్తో కానీ మీకు నచ్చిన దీంతో ఏదైతే అది తినచ్చు. పుదీనా చట్నీ కానీ ఇట్లా మనం అన్నీ వేసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు బౌల్స్. ఎవరికి ఇదండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఇట్లా విడిగా క్రిప్సీగా ఇట్లా పెసర పునుగులు రెడీ మీకోసం.